Namaste. This is Srilata, pranic healer and trainer. ఇన్నర్ జర్నీ ఛానల్లో ప్రాణిక్ హీలింగ్ ప్లస్ స్పిరిచువల్ ప్రోగ్రెస్కి సంబంధించిన రకరకాల టాపిక్స్ మాట్లాడుకుంటున్నాము. ఇందులో మీకు నచ్చేవి, మీకు ఉపయోగపడే పాయింట్స్ దొరుకుతాయని అనుకుంటున్నాను. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ హాఫ్ ట్రూత్. హాఫ్ ట్రూత్ అంటే ఏంటి? అంటే మనం అందరికీ నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు, వీలైనంత వరకు అని అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాలలో మనకి అడ్వాంటేజ్ కోసమో, లేకపోతే అవతల వాళ్ళకి బాధ పెట్టడం కోసమో మనకి తెలియకుండా సగమే నిజం చెప్తాం. ఒక్కసారి ఆలోచించండి. చెప్పి చెప్పకుండా ఆ పూర్తి నిజం చెప్పకుండా వదిలిపెడితే వినే వాళ్ళ పర్సెప్షన్ మారిపోతుంది. వాళ్ళకి అర్థమయ్యే విషయం తప్పుగా ఉండొచ్చు. మనకు కావాలని చేస్తామని కాదు. ఏదో మన తొందరపాటు వల్ల అయి ఉండొచ్చు. లేకపోతే అవతలి వ్యక్తికి మనం పూర్తి నిజం చెప్పదలుచుకోకపోవచ్చు. సో, కొంత చెప్పి చెప్పకుండా హాఫ్ ట్రూత్ చెప్పామనుకోండి. హాఫ్ ట్రూత్ చెప్తే వాళ్ళ పర్సెప్షన్ దెబ్బతిని వాళ్ళకి విషయం రాంగ్‌గా కన్వే అవుతుంది. రాంగ్‌గా కన్వే అయినప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యేది మారిపోతుంది. వాళ్ళ రియాక్షన్ మారుతుంది. అంటే దానికి సంబంధించిన మనుషుల పట్ల కానీ, ఆ ఇన్సిడెంట్ పట్ల కానీ, మనం చెప్పిన విషయం పట్ల కానీ, వాళ్ళ వే ఆఫ్ రియాక్టింగ్ మారుతుంది. ఇది చాలా తప్పు. అబద్ధం చెప్పడం కంటే సగము నిజం చెప్పి, వాళ్ళ ఆలోచనా దృష్టిని తప్పు దారిలో పంపించేట్టుగా చేయడం చాలా పెద్ద తప్పు. అలా జరిగితే ఏమవుతుంది అంటే, లా ఆఫ్ కర్మ ప్రకారం మనం ఏదిస్తే అదే వస్తుంది కదా! సో, మనం ఎప్పుడూ అవతలి వాళ్ళని తప్పు మార్గంలో ఆలోచించేట్టుగానో, లేకపోతే ఇలా సగం నిజమో, సగం అబద్ధమో చెప్పి తప్పుగా పని చేయడము, లేకపోతే తప్పుగా ఆలోచించడము, తప్పు మాటలు అనే విధంగా మన వల్ల జరిగితే, మన పర్సెప్షన్ కూడా ఇన్ ద లాంగ్ రన్ దెబ్బతింటుంది. అంటే మనకి ఎదురుగా ఉన్న విషయాలు అర్థం కాకపోవచ్చు. మనకి చాలా సింపుల్ థింగ్స్ కూడా మన మైండ్ రిజిస్టర్ చేసుకోలేకపోవచ్చు. లా ఆఫ్ కర్మ చాలా చాలా గొప్పది. ఎవ్వరూ దాన్ని మార్చలేరు. అందుకని మనం ఏదన్నా విషయాన్ని ఇంకొకళ్ళకి కన్వే చెయ్యాలి అంటే కాస్త జాగ్రత్తగా, ఉన్నది ఉన్నట్టుగా కన్వే చేయండి. అంటే మంచి కోసం, అవతల వాళ్ళ మంచి కోసం మీరు సగం అబద్ధం చెప్పారో, లేతే సగం నిజం చెప్పారో అంటే పర్వాలేదు. కానీ వాళ్ళని ఇంకొకళ్ళ పట్ల కోపం తెప్పించేట్టుగానో, లేకపోతే సిట్యుయేషన్ పట్ల ఇంకొకలాగా రియాక్ట్ అయ్యేందుకు కానీ, మనం ఒక కారణం కాకూడదు. గందరగోళం చేయట్లేదనే అనుకుంటాను. కన్‌ఫ్యూజ్ చేయట్లేదనే అనుకుంటాను. కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనం ఎన్నో విషయాలు ఎంతమందితోటో మాట్లాడుతూ ఉంటాము. అయితే పూర్తి మ్యాటర్ కన్వే చేయకుండా ఆపేస్తాం కొన్నిసార్లు. ఆపేసినప్పుడు వాళ్ళ అండర్‌స్టాండింగ్ మారిపోతుంది. వాళ్ళ అండర్‌స్టాండింగ్ మారిపోయి, వాళ్ళు చేయాల్సిన పని చేయకపోవచ్చు, లేకపోతే తప్పుగా చేయొచ్చు, కోపం తెచ్చుకోవచ్చు ఇంకోళ్ళ పట్ల, లేతే ఇంకో సిట్యుయేషన్‌ని పాడు చేసుకోవచ్చు, వాళ్ళకొచ్చిన ఆఫర్ పోగొట్టుకోవచ్చు. ఇలా ఏదన్నా నెగెటివ్ ఇంపాక్ట్ జరగచ్చు. అలా జరిగింది అంటే దానికి కారణం మనం. మనం అన్నప్పుడు లా ఆఫ్ కర్మ ప్రకారం మన పర్సెప్షన్, మన అండర్‌స్టాండింగ్ కూడా ఇన్ ద లాంగ్ రన్ దెబ్బతింటుంది. వెంటనే అనట్లేదు. రాను రాను మన పర్సెప్షన్ దెబ్బతింటుంది. మన జడ్జిమెంట్ కెపాసిటీ మారిపోతుంది. కరెక్ట్‌గా జడ్జ్ చేయలేము. తప్పు డెసిషన్స్ తీసుకుంటాము. లేకపోతే తప్పుగా అర్థం చేసుకుంటాము. ఇలా మనలో ఆ వీక్‌నెసెస్ పెరుగుతాయి. అందుకని వీలైనంత వరకు నిజమే చెప్పండి. కరెక్ట్ విషయాన్ని కన్వే చేయడానికి ప్రయత్నించండి. పూర్తిగా చెప్పలేకపోతే అసలు చెప్పొద్దు. సగం చెప్పి చెప్పకుండా అవతల వాళ్ళని నెగెటివ్ వైపుకి డైవర్ట్ చేయొద్దు. ఎవరి కోసమో కాదు, మళ్ళీ మన కోసమే. మనం ఇన్ ద లాంగ్ రన్ ఎప్పుడు అలాంటివి మనం ఫేస్ చేయాల్సొస్తుంది. అప్పుడు మనల్ని కాపాడేది ఎవరు? ఎవరు ఉండరు.
కానీ మనం చెప్పే మాటలు, ఆలోచించే విధానము అన్నీ కరెక్ట్‌గా ఉండేట్లుగా ప్రయత్నించండి. థ్యాంక్ యూ. నమస్తే.